ఒకసారి నేను బాబూజీని నిజమైన దానమేదో ఎవరికి ఇవ్వాలో మాకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. దానికి ఆయన, లాలాజీ మహారాజ్ నాకు వివరించిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. లాలాజీ మహారాజ్కు డాక్టర్ భల్లా అనే స్నేహితుడు ఉండేవారు. ఆయన పేదలకు రకరకాల దానాలు చేస్తూ ఉండేవారు. అవి చూసి లాలాజీ చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు. ఒకసారి ఆయన లాలాజీని అందుకు కారణం అడిగారు. అందుకు లాలాజీ, మీ దానాలు సరైన వారికి చేరటం లేదు. మీరు ఇచ్చేవారంతా వస్తువులను సేకరించే ఒక సంస్థకు చెందినవారు. ఈ విధమైన దాతృత్వం వలన ప్రయోజనం ఏమీ ఉండదు అన్నారు. అప్పుడు భల్లాజీ సరియైన దాతృత్వం ఎలా ఉంటుందని లాలాజీ గారిని అడిగారు. అందుకు లాలాజీ, రేపు మీరు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు స్నానం ముగిశాక మీరు చూసే మొదటి వ్యక్తికి దానం చేయండి అని చెప్పారు. భల్లాజీ ఆ మర్నాడు గంగానదిలో స్నానం చేసి వెనక్కి తిరిగేసరికి చక్కటి వస్త్రధారణలో ఉన్న ఒక చలాకీ అయిన యువకుడిని చూశారు. సాధారణంగా ప్రతిరోజు గంగానది తీరాన కొంతమంది యాచకులు కనిపించేవారు. కానీ ఆ రోజు వారెవరూ లేరు. మరి ఆ కుర్రవాడికి డబ్బు ఇవ్వవచ్చో లేదో భల్లాజీకి తెలియలేదు. కానీ లాలాజీ గారు గంగా తీరాన తాను చూసిన మొదటి వ్యక్తికి సహాయం చేయమన్న విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఆ కుర్రవాడు కూడా ఏమైనా ఇవ్వమని అడగనూ లేదు. అతను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆయన అతడిని అనుసరించారు. ఒకచోట ఆగినప్పుడు అతని వివరాలు అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడు. తమది పెద్ద కుటుంబమని, తండ్రి మరణించడం వలన తన తోబుట్టువులను తానే సంరక్షించాలని చెప్పాడు. డిగ్రీ చదువుకున్నప్పటికీ ఇంకా ఉద్యోగం రాలేదు. ఇంట్లో ఆహారం ఏమీ లేకపోవటం వలన ఆ రోజు గంగానదీ తీరాన భిక్షాటన చేయాలని అనుకున్నాడు. కానీ అతని మనస్సాక్షి అందుకు ఒప్పుకోలేదు. అతను భల్లాజీని చూసినప్పటికీ అడిగే ధైర్యం లేక వెనుతిరిగాడు. డాక్టర్ భల్లా అది విని దిగ్భ్రాంతికి లోనై ఇంటికి తీసుకువెళ్ళి అతనికి ఉద్యోగం ఇచ్చారు. మర్నాడు డాక్టర్ భల్లా లాలాజీ వద్దకు వెళ్ళి ఆ కుర్రవాడి గురించి ఆయనకు ఎలా తెలిసిందని, అంత అవసరమున్నప్పటికీ అతను తనను ఎందుకు యాచించలేదని, అంతేకాక తనకు కూడా మొదట్లో ఆ కుర్రవాడికి ఏదైనా ధన సహాయం చేయడానికి ధైర్యం ఎందుకు రాలేదని అడిగారు. అందుకు లాలాజీ, అవసరమున్న వ్యక్తి యాచించలేరు. యాచకులు ఎప్పుడూ యాచిస్తూనే ఉంటారు. అటువంటి వారికి దానమివ్వడం మానవత్వం కావచ్చు, కానీ అందువలన పవిత్రత సృష్టించబడదు అన్నారు. ఆ తరువాత లాలాజీ, మీ బంధువులలో, స్నేహితులలో, అభ్యాసులలో కూడా ఎంతోమంది పేదవారైనప్పటికీ వారేమీ అడగలేరు. అటువంటి వారికి సహాయం చేయండి. అదే నిజమైన దాతృత్వం. ఇప్పటికే చాలినంత ఉన్నవారికి దానం చేయటం వలన ఉపయోగం లేదు అన్నారు.
another question? This man wants you to say something socially about the West, but I think the mind is also social. No, I am telling you answer to you also. If you can calm down the mind of any person, that is the best solution. Yeah. You want riches. I want riches. What want? So that I may pass my life very easily and comfortably. Yeah. And suppose riches are not there, and you pass the life comfortably, it is itself riches. Yeah, that's true. So riches, of course, are for certain things. You can purchase so many things, do anything. You can have a car, aeroplane, anything. It is for that. And suppose no riches, and you have got the aeroplane and car and everything, that means you are happy. So what is the real thing? Something behind yourself. Yeah. So you are something behind yourself, not as you look. That's true.